నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రేరణ అవుతుందన్న విషయం మర్చిపోవద్దు. మరింకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రియ సఖి 38వ భాగం. తన అన్నయ్య లైఫ్లో జరిగిన అంత ముఖ్యమైన సంఘటన గురించి తనకి తెలియకపోవడం సుచరితకి ముళ్ళులా గుచ్చుకుంది. మనసులో మారుమూల ఎక్కడో తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించావా అనే ప్రశ్న బయలుదేరింది. అసహనంగా తల విదిల్చి ఇంకా పావుగంట మిగిలి ఉండగానే మెల్లగా తన గదిలో నుంచి బయటకు వచ్చింది. హేమంత్ రూమ్ దాటక ఉన్న ఈ స్టేర్స్ స్పైరల్ స్టెప్స్ కావడంతో జాగ్రత్తగా ఎక్కి లాక్ చేసి ఉన్న డోర్ని ఓపెన్ చేసి మెల్లగా టెర్రస్ మీదకి ఎంటర్ అయింది. శుక్లపక్షపు చంద్రుడు మబ్బులేని ఆకాశంలో తారలతో కలిసి విహారానికి బయలుదేరుతూ ఆ ఆనందాన్ని భూలోకవాసులతో పంచుకుంటున్నట్టుగా తన వెన్నెల కిరణాలని మరింత ప్రకాశవంతంగా ప్రసరింపజేస్తున్నాడు. విశాలమైన టెర్రస్కి కుడి చేతి వైపు వాటర్ ట్యాంకులు 2 ఉన్నాయి. ఒకటి మంచినీళ్ళకి, మరొకటి వాడుకకి అని అర్థమైంది ఆమెకి. పైకి ఎక్కడానికి నిచ్చెన ఉంది. రెండో వైపు పిట్టగోడకి దగ్గరగా ఉయ్యాల స్టాండ్ ఉంది. అది బాగా వాడుకలో ఉందని చూడగానే తెలుస్తోంది. ఒక పక్కగా పూలకుండీలున్నాయి. పిట్టగోడికి ఉన్న హుక్స్లో పొడవైన కర్రలు దూర్చి ఉన్నాయి. వాటికి అల్లుకున్న మల్లెతీగలికి ఉన్న పువ్వుల పరిమళం ఆమె నాసికకి సోకి మనసు మత్తుగా మూలిగింది. తనకి తెలియకుండానే ఉయ్యాల వైపు నడిచి అందులో కూర్చుని చిన్నగా ఊగుతూ చందమామ వైపు చూస్తూ కూర్చుంది శుచి. చల్లని గాలి, వెచ్చని వెన్నెల, తీయని మల్లెల పరిమళం ఆమెని ఏవేవో లోకాలకి తీసుకువెళ్తుంటే మెల్లగా కళ్ళు మూసుకుంది. మెల్లగా ఊగుతున్న ఉయ్యాల అమ్మ ఒడిలా అనిపిస్తుంటే నెమ్మదిగా ఉయ్యాలలోకి ఒరిగింది. ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో ఆమెకే తెలియదు. హేమంత్ ఎప్పటిలానే తన తల్లితో కొంచెం సేపు మాట్లాడాక టెర్రస్ మీదకి వచ్చాడు. ఆమె అక్కడ ఉంటుందని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నగా ఊగుతున్న ఉయ్యాలలో చెంపకు చేతిని చేర్చి కళ్ళు మూసుకుని ఉంది సుచరిత. పెదవులు నవ్వుతున్నాయి. మెలకువగా ఉందేమో అనుకుని దగ్గరికి వెళ్ళాడు. ఆమె శ్వాసని బట్టి మంచి నిద్రలో ఉందని అర్థమైంది. అతను మెల్లగా పెట్టగోడకి ఆనుకుని నిలబడ్డాడు. అతని ఆలోచనలు ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. అతని కళ్ళ ముందు రాధికని ఎత్తుకున్న శుచి మెదులుతోంది. కొన్ని క్షణాలకి ఆ సీన్ మారి తమ పాపతో నిండుగా ప్రెగ్నెంట్గా ఉన్న శుచి అతని కళ్ళ ముందు మెదిలేసరికి గుండెల నిండా తెలియని ఏవేవో ఎమోషన్స్లో మునిగి తేలాడతను. అతని పెదవులపై అందమైన నవ్వు ప్రత్యక్షమైంది. అదే సమయానికి మెల్లగా కళ్ళు తెరిచింది శుచి. తన ఎదురుగా కొద్ది దూరంలో నిలబడి తననే రెప్పవేయకుండా చూస్తూ నవ్వుతున్న హేమంత్ కనిపించాడు. తన ప్రమేయం లేకుండానే తను కూడా నవ్వింది సుచరిత. పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకోవాలనే కోరికని అతి కష్టం మీద ఆపుకున్నాడతను. అలాగే శిల్పంలో నిలబడ్డాడు. మెల్లగా లేచి కూర్చుందామె. నెమ్మదిగా స్పృహలోకి వచ్చింది. క్షణాల్లో ఆమె నవ్వు మాయమవ్వబోతోందని సెన్స్ చేయగలిగాడతను. శుచి, రేణు గురించి తెలుసుకోవాలనుకునే ముందు నేను నిన్ను 2 ప్రశ్నలు అడుగుతాను. నిజాయితీగా సమాధానం చెప్తావా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వస్తూ అడిగాడు. నేను నీతో అబద్ధం ఎప్పుడు చెప్పలేదు హేమంత్, అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పింది. అతను చిన్నగా నిట్టూర్చాడు. నీ పక్కన కూర్చోవచ్చా అడిగాడు. ఇదెప్పటినుంచి? అతను తన పర్మిషన్ అడగడం చూసి ఆశ్చర్యపోతూ అడిగింది. నువ్వు అటాక్ చేసినప్పటి నుంచి. ఈసారి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. ఈ ఓపెన్ స్పేస్ అందుకు వీలుగా ఉండదు సీరియస్గా అన్నాడు. సిగ్గుతో ఆమె మొహం ఎర్రగా కందిపోయింది. అంత పరిస్థితి రానివ్వను, కూర్చో. పక్కకి జరిగి అతనికి చోటిచ్చింది. అతని బరువుకి ఉయ్యాల కొద్దిగా కిందికి దిగింది. అతను రిలాక్స్డ్గా వెనక్కి వాలి కూర్చున్నాడు. అసలే చుట్టూ ఉన్న వాతావరణం రొమాంటిక్గా ఉంది. పక్కనే తాను ప్రేమించిన అమ్మాయి. హేమంత్కి చాలా ఎక్సైటింగ్గా ఉంది. ముందు తమ మధ్య ఉన్న సమస్యల్ని సాల్వ్ చేస్తే గాని అతను అడుగు ముందుకు వెయ్యలేడు. సుధాకర్ అసలు రేణు ఏమైందోనని తెలుసుకోవడానికి ట్రై చేశాడా? కళ్ళు మూసుకుని చేతులు కట్టుకుని కాళ్లతో మెల్లగా ఉయ్యాల ఊపుతూ అడిగాడు హేమంత్. ముందు కొన్నాళ్లు తనే తిరిగి వస్తుందని చూశాడు.
తను ప్రెగ్నెంట్ కాబట్టి తనకి దూరంగా ఉండదనుకున్నాడు. 15 రోజులు గడిచినా ఆమె రాకపోయేసరికి వాళ్ళింటికి వెళ్ళాడు. అక్కడ డోర్ లాక్ చేసి ఉండడంతో ఇక ప్రయత్నించలేదు హేమంత్. సుధాకర్ తప్పుని నిజాయితీగా ఒప్పుకుంది శుచి. నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నించావా? రెండో ప్రశ్న అడిగాడు. నా సమస్యల్లో పడి నేను రేణుతో మాట్లాడని మాట నిజమే హేమంత్. కానీ దానర్థం ఆమెకి నేను లేనని, ఆమె కోసం నిలబడనని కాదు. నువ్వు నాకు ఎందుకు దూరమయ్యావో తెలీదు. అన్నయ్య నన్నే ఎందుకు బ్లేమ్ చేస్తున్నాడో అర్థం కాలేదు. రవి, శ్రీలు తమ పెళ్లి అప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ చేసుకున్నారు. వాళ్ళకి సర్ది చెప్పి పెళ్లికి ఒప్పించి డేట్ ఫిక్స్ చేయించేసరికి రేణు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కనీసం నాకు ఒక చిన్న స్లిప్ కూడా పెట్టలేదు. చాలా కోపం వచ్చింది నాకు. మనసు కష్టమనిపించింది. ఇక కూర్చోలేక లేచి అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది సుచరిత. నా మొహానికి స్టాంప్ అంటించి పెట్టుకున్నానా? నన్ను ప్రేమించిన వాళ్ళు, నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఎలాంటి నోట్ లేకుండా నన్ను వదిలి వెళ్ళిపోవచ్చని. వెనెవర్ షీ నీడెడ్ మీ, ఐ వాజ్ దేర్ ఫర్ హర్. ఒక్కసారి ఆమె తోడు నాకు అవసరమైనప్పుడు ఆమె ఎక్కడ హేమంత్? నీ ఎడబాటు తట్టుకోవడానికి నేను ఎంత కష్టపడవలసి వచ్చిందో నీకు తెలుసా? నీకు అర్థం కాదు. నీ దృష్టిలో నువ్వు చేసింది చాలా కరెక్ట్. కానీ ఏం తప్పు చేశానో తెలియక విలవిలలాడిపోయాను నేను. శుచి. హేమంత్ లేచి ఆమె దగ్గరికి రాబోయాడు. చేతి సైగతో ఆపేసింది అతన్ని. అతను నిస్సహాయంగా నిలబడిపోయాడు. తను ఎంత వెధవలా బిహేవ్ చేశాడో ఇప్పుడు శుచి క్లియర్గా పిక్చర్ చూపిస్తే కానీ అర్థం కాలేదు అతనికి. కానీ అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు శుచి. నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నువ్వు వెళ్ళిపోవడంలో బామ్మ ప్రమేయం ఖచ్చితంగా ఉంది. అది అన్నయ్యకి కూడా తెలుసు. కానీ చెప్పడానికి రెడీగా లేడు. కన్నుకి కన్ను, పన్నుకి పన్నులాగా నా వల్ల వాడు బాధపడ్డాడు కాబట్టి నేను వాడి వల్ల బాధపడాలి. అందుకే పదే పదే నన్ను మాటలన్నా కారణం మాత్రం చెప్పలేదు. ఆ టైంలో శ్రీలు, రవి నా పక్కన లేకపోతే నేను ఏమైపోయేదాన్నో నాకు తెలీదు హేమంత్. ఇప్పుడు కూడా నేను నీ ప్రేమని అందుకునే పొజిషన్లో లేను. నిన్నే కాదు, ఎవరినీ ప్రేమించలేను నేను. నమ్మి మోసపోలేను. విసురుగా అతని నుంచి మొహం తిప్పుకుంది. శుచి, మన గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు రేణు గురించి చెప్పాలి. నేను ఆమెని సపోర్ట్ చేస్తున్నానని అనుకోకు. కానీ తప్పు 2 వైపులా ఉంది. 2 చేతులు కలిస్తేనేగా చప్పట్లు. కానీ నువ్వు నేను ఏమీ చేసేలా లేము అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని అందుకున్నాడు. ప్లీజ్ కూర్చో. రేణు విషయం నీకు చెప్పే ఫ్రీడమ్ నాకు లేదు శుచి. కారణం చెప్తాను. ఇన్నేళ్లు లేనిది ఇప్పుడు నీకు చెప్పాలని ఎందుకు నిర్ణయించుకున్నానో కూడా చెప్తాను. కానీ ప్రశాంతంగా విను. ఎవరి మీద కోపం వద్దు అంటూ ఆమెని తిరిగి ఉయ్యాలలో కూర్చోపెట్టాడు. నేను నీ నుంచి దూరంగా వెళ్ళి ఏమీ ఎంజాయ్ చేయలేదు శుచి. ప్యారిస్ ఛాన్స్ వదిలేశాను. వెళ్లాలని అనిపించలేదు. కానీ విజయవాడలో కూడా ఉండాలని అనిపించలేదు. మనసు విరిగిపోయింది. డబ్బున్న అమ్మాయి ఒక పేదవాడి ప్రేమని ఇలా చులకన చేయగలదని తెలియదని ఏడ్చాను. ఆ కసిని వర్క్ మీద పెట్టాను. మెల్లమెల్లగా ఫోటోగ్రఫీలో పేరు సంపాదించాను. ముందు చిన్న చిన్న ఫంక్షన్స్కి ఫొటోస్ తీసేవాడిని. ఇంత చిన్నదానికి అంత క్రియేటివిటీ అవసరమా అని ఎప్పుడూ అనుకోలేదు. అసలు నీ గురించే కాదు, అమ్మ గురించి ఆలోచించడానికి కూడా టైం పెట్టుకోలేదు నేను. బెంగళూరు వచ్చేసాను. ఇక్కడ ఒక స్టూడియోలో పనిచేస్తూ ఫ్రీలాన్సింగ్ కూడా చేసేవాడిని. అలా 6 నెలలు కష్టపడ్డాక నిలదొక్కున్నాను. ఐ క్యాండీ స్టూడియో ఓపెన్ చేశాను. అప్పుడే ప్యారిస్ వెళ్ళే అవకాశం వచ్చింది. ఆలోచించలేదు నేను. వెళ్ళిపోయాను. 15 రోజులు అక్కడ ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేశాను. రకరకాల మోడల్స్, డిజైనర్స్, అదొక వేరే ప్రపంచం. అయినా నీ ఆలోచనలు నన్ను వదిలేవి కావు. అక్కడే నకుల్తో పరిచయమైంది. ఇంచుమించుగా ఇద్దరం వెంటనే కనెక్ట్ అయ్యాం. ముంబైలో అప్పటికే అతను, బెంగళూరులో నేను ఒక మోస్తరు పేరు సంపాదించుకున్నాం. నన్ను ముంబై ఇన్వైట్ చేశాడు. ప్యారిస్ నుంచి అతనితో పాటుగా ముంబై వెళ్ళిపోయాను. 3 నెలలు అక్కడే ఉన్నాను. నేను ఇంటికి వచ్చేసరికి అమ్మ వచ్చింది. అమ్మ చేతిలో చంటి పాపని చూడగానే మతిపోయింది నాకు. చెప్పడం ఆపాడు హేమంత్. మొదటిసారి రాధికని చూసిన క్షణాలు అతని కళ్ళ ముందు మెదిలి కళ్ళు తడయ్యాయి. అమ్మని చూడడానికి వచ్చిందట రేణు. ఆ రాత్రి అమ్మ దగ్గరుంది. ఉదయం అమ్మ లేచేసరికి పాపని వదిలి వెళ్ళిపోయింది. ఈసారి రేణు నోట్ పెట్టడం మర్చిపోలేదు శుచి. అతని కంఠం వణకడం విన్న శుచి చప్పున అతని కళ్ళలోకి సూటిగా చూసింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి.
ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.